దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేనికి ప్రతిఫలం ఇస్తాడంటే, ఇదిగో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. దేవుడు మూడవదిగా మన క్రియలను చూస్తాడు. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. బాగా వినాలి. నీతి క్రియలు ఉన్నాయి, దుష్క్రియలు ఉన్నాయి, చెడు క్రియలు ఉన్నాయి, మంచి క్రియలు ఉన్నాయి, చీకటి క్రియలు ఉన్నాయి, వెలుగు క్రియలు ఉన్నాయి. నీవు ఏ క్రియలను చేస్తున్నావో ఆ క్రియలకు ప్రతిఫలం ఉంటుంది. రోమపత్రిక అనుకుంటాను, ఒకసారి చూద్దామండి. రోమపత్రిక 6వ అధ్యాయం 21వ వాక్యం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. ఒకప్పటి క్రియలను మనం చూస్తే సిగ్గుపడతామంట. అప్పటి క్రియల వలన మీకు ఏం ఫలం కలిగింది? దేవుణ్ణి నమ్మలేదు కదా. దేవుణ్ణి మీరు నమ్ముకోలేనప్పుడు, దేవుని రక్షణ మీరు పొందలేనప్పుడు, దేవుడంటే తెలియలేనప్పుడు మీరు చేసిన క్రియలు ఉన్నాయి చూశారు. ఆ క్రియల వల్ల మీకు ఏం ఫలం కలిగింది? దేవుడు అంటున్నాడు, అప్పటి క్రియలు ఇప్పుడు ఆలోచిస్తే మనం సిగ్గుపడుతున్నారు కదా. చదువునాను. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా, ఇంకా బిగ్గరగా చెప్పచ్చు. హల్లెలూయా. ప్రతి వానికి వాని వాని క్రియలంటే, ఒకప్పుడు పాపపు క్రియలు జరిగించావు, దేవునికి నచ్చని క్రియలు చేస్తావు, దేవునికి నమ్మలేనప్పుడు, దేవుణ్ణి అంగీకరించలేనప్పుడు, దేవుణ్ణి రక్షకుడుగా ప్రభువుగా నువ్వు స్వీకరించలేనప్పుడు నీ పాపపు క్రియల వల్ల నీకేం ఫలం కలిగింది? కనుక ఆ క్రియల వల్ల నీకేమీ ఫలం కలగలేదు, కానీ సిగ్గుపడ్డావు, తలదించుకునే పరిస్థితులు నీకు ఏర్పడ్డాయి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఆ క్రియలు విడిచిపెడితే నా పరిశుద్ధత అనే ఫలాన్ని నీకు ఇస్తానని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధత అనే ఫలము నీలో ఉంటే దానికి ప్రతిఫలం ఆయన నీకు ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వాళ్ళు ఎందుకు కాపాడుకున్నారంటే పరిశుద్ధతను, నీతిని. వాళ్ళు ప్రతిఫలం దేవుని దగ్గర పొందాలనుకున్నారు. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. బాగా వినాలి. ఎప్పుడు కూడా మీరు మనుష్యులను బట్టి మనకు ప్రతిఫలం రాదు. మనుష్యులు బట్టి నేను భక్తి చేస్తున్నాను అనకండి. మనిషిని బట్టి నువ్వు ఎప్పుడు భక్తి చేయక, నీకు ప్రతిఫలము దేవుడు ఇవ్వాలి. నీ పరిశుద్ధతకు కూడా ప్రతిఫలము దేవుడే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దైవజనులు, ఒక 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అనుకుంటాను ఆయన, వెస్లీ గారని, జాన్ వెస్లీ గారని ఒక గొప్ప దైవజనులు. ఆయన తెల్లవారి 5 గంటలకి ప్రసంగిస్తే 1000 మంది వచ్చేసేవారంట. అంత గొప్ప దైవజనులు ఆయన. ఆ వెస్లీ గారు ఒకసారి మీటింగ్లో వాక్యం చెప్తుంటే స్టేజ్ ముందు ఒక ఆయన వచ్చి అటు ఇటు ఊగుతున్నాడంట. ఈయనకు అర్థమైపోయింది ఏంటంటే ఈ వ్యక్తి బాగా తాగి ఉన్నాడు అని. ఆ స్టేజ్ ముందు ఈయన వాక్యం చెప్తుంటే అటు ఇటు ఊగుతున్నాడంట. ఈ వెస్లీ గారు దైవజనులు చూస్తున్నారు కానీ వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నారు. చివరికి వాక్యం అయిపోయిన తర్వాత ఈయన స్టేజ్ దిగిపోతుంటే, పాస్టర్ గారు, వెస్లీ గారు ఆగండి అన్నారంట. ఎవరు నన్ను పిలుస్తున్నాడని వెనక్కి తిరిగి చూసేసరికి ఇందాక అటు ఇటు ఊగుతున్నాడు, పిలుస్తున్నాడంట. ఏంటి సార్ అలాగ వెళ్ళిపోతున్నారు? మీరు వచ్చారని మీటింగ్కి వచ్చాను నేను మీకు తెలియదా, నన్ను మీరు గుర్తుపెట్టారా అంటున్నాడంట. నన్ను గుర్తుపెట్టారంటున్నాడు ఈ తాగుబోతుడు, ఎవరు అనుకుంటుంటారంట. నేను సార్, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి. మిమ్మల్ని బట్టే కదండి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాడంట. ఏమన్నాడు? మిమ్మల్ని బట్టే సార్ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మిమ్మల్ని బట్టే అంటే. అప్పుడు వెస్లీ గారు అన్నారంట, పైనుంచి కింద వరకు చూస్తూను,
అవునవును, నాకు అర్థమవుతుంది. నన్ను చూసావు కనుక నువ్వు ఎలా తయారయ్యావు, క్రీస్తుని చూసుంటే నీ బతుకు ఎప్పుడూ వెలిగించబడి ఉండేది అన్నాడు ఆయన. నిజమే, నువ్వు నన్నే చూసావు, నువ్వు పాస్ట్ గారిని చూసావు కనుక నీ బతుకు ఎలాగైంది. నువ్వు ప్రభువును చూస్తుంటే నీ బ్రతుకు ఎప్పుడో వెలిగించేవాడు ఆయన. హల్లెలూయా. మూడవదిగా, క్రియలను బట్టి మన క్రియలు ఎలా ఉంటున్నాయి. ఇంకా నువ్వు వదలటం లేదా? దేవుళ్ళలోనికి వచ్చావు, నీ అబద్ధాలు మానటం లేదు. దేవుళ్ళలోనికి వచ్చావు, ద్వేషాన్ని పెట్టుకున్నావు. అంతరంగములో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, సామెతలో ఉంటుంది. నీ అంతరంగము సరిగా లేకుండా, దేవుని ఎదుట నీ క్రియలు సరిగా సరిచేసుకోకుండా నువ్వు దేవుళ్ళలోకి వెళ్తున్నావంటే ఎంత ప్రమాదమో చూడండి. మూడవదిగా, నీ క్రియలు బాగుంటే నీకు నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియలు సరి చేసుకోవాలి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు నువ్వు మారాలి. ఒకప్పుడు నీ యొక్క హృదయ స్థితి, ఇప్పుడు నీ హృదయ స్థితి. పోయిన సంవత్సరం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం. పోయిన ఆదివారం వాక్యం విన్నప్పుడు ఎలా ఉన్నావు, ఈ ఆదివారం వాక్యం వినక ఈ వారం నీ జీవితం ఎలా ఉంటుంది. ఎప్పటికప్పుడే మనము కడగబడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. వాక్యం అనే ఉదక స్నానం చేత మన జీవితాలు దిద్దుకుంటూ ఉంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన ముందు ఉన్నాడు.